శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి. మనస్సాక్షి అన్నటువంటిది దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. ఆయన సత్య వెలుగును వెల్లడించే ఒక కిటికీ లాంటిది. ఉద్దేశపూర్వకంగా మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ కిటికీ మురికితో నిండిపోతుంది. అవును, సత్యాన్ని అది ఏమాత్రం కూడా ఫిల్టర్ చేయలేదు ప్రియులారా. చివరిగా ఆ కిటికీ గుండా ఎలాంటి వెలుగు రాదు, మొత్తం కూడా మురికితో నిండిపోతుంది. దీన్నే బైబిల్ అపవిత్రత అని చెప్తుంది. బ్రద్దలైనటువంటి మనస్సాక్షి అని కూడా వివరిస్తుంది ప్రియులారా. చూసారా, దావీదు 1 సంవత్సరం పాటు తన పాపాన్ని కప్పవించుకున్నప్పుడు, తన పాపాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించినప్పుడు తను ఏమైపోయాడో మనకందరికీ బాగా తెలుసు. దేవుని ఎదుట తను తగ్గించుకోవడానికి వెనకాడినటువంటి జీవితం అయింది. అతని జీవితం ఎలా ఉందంటే అప్పుడు, అవును, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని నిన్నటి దినం చూసాం కదా. దావీదు వర్ధిల్లాడా? అస్సలు లేదు. అతని పాపం అతని కళ్ళ ముందే కనిపించింది ప్రియులరా. కాబట్టి పాపం చేయడానికి ముందు దావీదు అంతా కూడా దేవునికి దూరమైపోయాడు. అతని హృదయం స్వచ్ఛమైనటువంటి మనసుగా లేదు. కాబట్టి నీ హృదయం, నీ కన్నులు ప్రభావం చేస్తుంది. నీ హృదయంలో నీవు దేవుణ్ణి ఆశిస్తే నీ కన్నులు దాన్ని వెతుకుతాయి. మన అంతరంగంలో సత్యాన్ని దేవుడు కోరుతున్నాడు. నీవు అంతరంగంలో సత్యం కోరుతున్నావు కాబట్టి అంతరంగ జ్ఞానము నీకు తెలియచేస్తుంది. దావీదు దేవుని ప్రకృతిలో, ఆయన వాక్యములో, దేవాలయంలో చూడాలనుకున్నాడు. కాబట్టి మన పాపాన్ని ఈరోజే దేవుని సన్నిధానంలో ఒప్పుకొని, దేవా నా జీవితాన్ని మార్చు, నా అతిక్రమములను మన్నించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించు వారమై ఉందుముగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించినటువంటి ఉదయకాల సమయంలో మరొకసారి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా మీ ఉన్నతమైన జీవితాన్ని మేము అనుభవించే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తామని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.